హలో మాస్టర్. ఏమండే మేడం గారు, వేసవికాలం మొదలైందంటే మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్ల సరంజామా మొదలైపోతుందండి. ఇవాళ మీకు మా ఇంట్లో ఆవకాయ పెట్టేటప్పుడు పాటించే చిన్న చిన్న చిట్కాల గురించి చెప్తాను. ఆవకాయ పచ్చడికి నా పర్సనల్ ఫేవరెట్ అయితే గనక జలాలకాయ అండి. మామిడికాయ ముక్క కొబ్బరిలాగా కటక్మంటూ భలేగా ఉంటుంది. ముక్కల పైన జీడి పొరని తీసేసుకోవాలి, గుర్తుంచుకోండి. పచ్చడి పెట్టడం ఒక సినిమా అయితే అందులోని కథానాయకుడు మనం వాడే కారం అండి. కారం ఉండే గుంటూరు మిరపకాయల్ని, మంచి రంగిచ్చే బళ్ళారి మిరపకాయల్ని ఎండలో పోసుకొని తొడాలు తీసేసి మెత్తటి కారం ఆడించుకోండి. మామిడికాయ ముక్క చాలా రోజులు మెత్తబడకుండా ఉండాలంటే గనక మామిడికాయ ముక్కల్ని పప్పు నూనెలో నాననివ్వండి. ఈ మధ్య వస్తున్న కల్లుప్పు పచ్చళ్ళలో సరిగ్గా కలవడం లేదండి. అందుకే దంచుకున్న కల్లుప్పు దొరుకుతుంది, పచ్చళ్ళలోకి వాడుకోండి. అలాగే ఆవాల్ని మెంతుల్ని కూడా ఎండలో పెట్టుకున్న తర్వాత మాత్రమే ఆవపిండి మెంతుపిండి తయారు చేసుకోండి. వెల్లుల్లి రెబ్బల మీద కొంచెం నూనె పసుపు వేసి ఎండలో పెట్టండి. రెబ్బల మీద తొక్కలు చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. ఆవకాయని చేత్తో కలిపితే మండుతుంది అనుకోకండి. చేత్తో కలిపితేనే ఆ కారం అంతా ముక్కలకి పట్టి ఆవకాయ రుచి చాలా బాగుంటుంది. కలుపుకున్న ఆవకాయని జాడి లేదా గాజు గిన్నెలో మాత్రమే పెట్టుకోండి. స్టీల్ గిన్నెలో పెడితే పచ్చడి ఊరదు, గుర్తుంచుకోండి. పచ్చడి పెట్టిన 3వ రోజు పచ్చడిని మొత్తం కలుపుకొని ఉప్పు, కారం, నూనె ఏది అవసరమైతే అది సరి చేసుకోండి. ఆవకాయ డీటెయిల్డ్ రెసిపీ కావాలన్నా, మీ ఇంట్లో ఆవకాయ పెట్టేటప్పుడు వాడే చిట్కాలు ఏమన్నా ఉన్నా గానీ పక్కా కమెంట్ చేయండి.